ప్రభుత్వం కొంతమంది మహిళల మీద కావాలని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం పేరు అదే మరి చంద్రబాబు గారు మిస్సెస్ పెట్టారు అంటే ఒకటి ఇప్పుడు చట్టం కన్వీనియంట్గా పనిచేయదు కదా. ఇప్పుడు అలాంటప్పుడు ఆయన పేరు పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు గారికి చాలా ఉదాహరణ స్వభావం. ఆయనకి ఆ ఇబ్బంది ఉంది. అంటే ఆవిడకి సంబంధం లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంట్లో ఎవరి పేరు మీద పెడతాం. మరి అలాంటప్పుడు ఆ బియ్యం ఎలా మాయమైంది దాన్ని లెట్ ఇన్ టేక్ ఓన్ వస్తుంది. ఇప్పుడు ఆడపడుచుల మీద కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. ఆయన మిస్సెస్ మీద ఆయన సత్యమణి పేరు మీద పెట్టారనుకున్నాం. ఆవిడకి సంబంధం లేదు. మరి చట్టపరంగా ఎలా ముందుకెళ్ళాలి మీరు చెప్పండి. అంటే లాలూచి పడాలా? లాలూచి పడితే ఒకేలా మీరు తిడతారు మళ్ళీ ఎలా లాలూచి పడాలని. సో ఇది అంటే మినిస్టర్ గారి మాజీ మంత్రి గారు సత్యమణికలు వదిలేస్తారని మళ్ళీ మీడియా విల్ లాస్, పీపుల్ విల్ లాస్. ఇది ఒక డిఫికల్ట్ పరిస్థితి. అసలు కక్ష సాధింపుగా ఎవరి మీద పెడతారు? అసలు అవసరం ఏముంది ఎవరికైనా సరే. అక్కడికి వెళ్తే మేము ఓవరాల్ ఎఫ్సీ గోడౌన్ చెకింగ్కి వెళ్తే అక్కడ బస్తాలు లేవు. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ బిగ్గర్ స్కామ్ అది. వెళ్తే మరి అలాంటప్పుడు మేము 1.5 కోటి కడతామని మరి ఎందుకు ఆఫర్ చేశారు? అక్కడ ఏవి జరగలేదు అనుకున్నప్పుడు మేము 1.5 కోటి మేము కట్టేస్తాం డబ్బులని మరి ఎందుకు ఆఫర్ చేశారు? అది అంటే తప్పు జరిగింది అక్కడ. ఆ తప్పు జరిగితే దాన్ని మీరు ఎలా మాట్లాడుకుంటారు అనేది దానికి ఇంకోలా హ్యాండిల్ చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఆడపడుచు మీద కక్ష పెట్టడం అనేది దట్ ఈస్ నాట్ రైట్. దట్స్ నాట్ యాక్సెప్టబుల్ స్టేట్. లేదు అంటే ఇదంతా మా అంటే మా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీద పేరు పెట్టినా కానీ దానికి బాధ్యత నేను తీసుకున్నానని సదరు మంత్రి గారు మాట్లాడితే దట్ ఈస్ అనదర్ వే టు లుక్ అట్ ఇట్. మీరు అది తీసుకుని చెప్పాలి. In relation to your decision to stay most of the time in districts, yes sir, you want to spend most of the time in districts. Yeah. But will not affect the administration secretariat. We have to clear so many files. There will be not a delay in clearing the files. What makes you think we have to do that? There are called digital signatures. And in entire COVID, country was running by itself without having it. We have to use the more advanced technology we have. Definitely, it is not far away from out of very ibbandikaramana paristhithulu. Imagine there are some situations where I have to be here. We are not disappearing for 1 month. We won't be available in this area for only 5 days in 2 weeks. So if a real situation comes, always you can come back here. Just not any. Enta tippi kottna 5 hours journey or 7 hours journey or maximum. That I don't see that as an issue. Sir, I was really impressed with the way you went and dealt with the Dalividi incident. The way you called on the official who was attacked by a YSRCP leader. But I think this was missed in case of Pantam Nanaji when he attacked a doctor in Kakinada. No, I was quickly responded within 15 minutes. Okay. Quickly responded. And that's the reason why I communicated through our Hariprasad garu. I spoke to him. And నాకు వచ్చిన దృష్టికి వెంటనే వెళ్ళి that's the reason why he said sorry. In that way we don't spare. తన మన లేదు. I'm very clear. అంటే నాకు వెళ్ళటానికి ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు మీకు ఒక డే కూడా లేట్ అవ్వదు గుర్తుపెట్టు. ఒక నాట్ ఈవెన్ అ నైట్. హౌ మచ్ టైమ్ వి రెస్పాండ్? లెస్ దెన్ 1 hour మ్యాక్స్. అండ్ కేసు కూడా నమోదైంది. Sir, what personally go there and call on the... అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు కొట్టలేదు. ఇట్ ఈస్ ఒక వర్బల్ స్పాట్ జరిగింది. అది నాకు నేను ఆయన వీడియో చూశాను. ఆ వీడియో చూసి నచ్చింది. ఆయన అన్న మాటలే నాకు నచ్చిన. నో హీజ్ అవర్ ఎమ్మెల్యే. నాకు అలా మాట్లాడారు. 15-20 నిమిషాలు నా దగ్గరికి వచ్చింది. వెంటనే మా వాళ్ళకి చెప్పాను. I said this has to be immediately has to apologize. Still apologizing doesn't mean case won't be filed. Case was filed. Though he is our MLA.
Okay, sir. And sir, your native village is Mogultur. How would you develop it in West Godavari? What plans do you have for that village? అంటే ఒక నాయకుడికి తన మనని ఉండకూడదు కదా. That you're demonstrating by visiting all the villages and districts. We are so appreciative of it. అంటే మాది ఓకే నాకు నేటివ్ అంటే అంటే సో అంటే మాకు టూ ఉన్నాయి ఇక్కడ. మై మదర్ ఇస్ ఫ్రమ్ నెల్లూరు, మై ఫాదర్ ఇస్ ఫ్రమ్ పెనుగొండ. అక్కడి నుంచి మై గ్రాండ్ ఫాదర్ సెటిల్ ఇన్ మొగుల్తూర్. సో దే హ్యాడ్ అ స్మాల్ ఫార్మ్. ఒక 3-4 ఎకరాలు ఉండేది అనుకుంటా. నేను చిన్నప్పుడు 2-3 సార్లు వెళ్ళినట్టు గుర్తు. తర్వాత అది అమ్మేశాను. మా కుదరకు మా నాన్న ఏముంటుందని మా నాన్న ఎంతసేపు సెలవుల్లో ఉండి మా నాన్న వెళ్తూ వేగలేక ఆయన సెలవులు పెట్టేసి ఒకరు ఆయన ఇబ్బంది పెడితే పని చేయలేక ఆయన కూర్చోబెట్టి ఆయన ఉండేవాడు. సో ఆయన కొంచెం ముక్కుసూటి వ్యక్తి. ఆయన ముక్కుసూటితనం వల్ల మా ఇల్లును పొలం అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది. మొన్న అడగడానికి అడిగాను 18లో కూడా చూసాగా తిరిగి కొంటామని. లేదు పాప ఎవరు సంతోషంగా ఉన్నారు, ఐ డోంట్ డిస్టర్బ్ లేదు. అంటే ప్రత్యేకించి నేను ఇప్పుడు ఈ జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు ఐ వాంట్ గో అండ్ విజిట్, వెళ్ళి చూసి ప్రత్యేకించి ఏం చేయాలో ఖచ్చితంగా కూర్చుంటాను. అవును అలాగే. చెప్తాను మీరు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి మీరు రెస్పాండ్ అయ్యారు. అయితే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఇండియాలో 3rd ప్లేస్ సార్ మనకి. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద ప్రామినెన్స్ ఉన్న ప్లేస్. లాస్ట్ 4 years నుంచి దాని కంపేర్ టు ఒడిషా, ఏపీ కోస్ట్ కి బ్రీడింగ్ కోసం వచ్చే ఆలివ్ రిడ్లీస్ సంఖ్య పెరిగింది. అన్ఫార్చునేట్ గా ఫిషర్మెన్ వాళ్ళకి ఒక అవగాహన రావడంతో ఈ ఉచ్చు వలల నేపథ్యంలోనే ఎక్కువ చనిపోతున్నాయి సార్. మనం ఫిషింగ్ బ్యాన్ అని ఒక 1 month పెడతాం సార్, అప్పుడు ఫిషెస్ బ్రీడ్ అవుతాయి. కానీ ఈ ఆలివ్ రిడ్లీస్ కి కోస్ట్ దగ్గర ఈ వలలు వాడద్దు అని ఒక చిన్న సజెషన్ ఇస్తే సరిపోతుంది. ఇంటర్నేషనల్ మీరు యూర్ సేయింగ్ సంథింగ్? వెల్ఫేర్ అండ్ when it comes to welfare and development, ఇది కొత్తగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది కాదు. మనకంటే అంటే మనం సరైన జీవన విధానం లేని వాళ్ళ దగ్గర లేదు. మనకి అంటే ఈ దేశం ఎలాంటిదంటే, నాకు 2 పూటల తిండి ఉంటే 1 పూట తిండి లేని వాడికి నా 1 పూట తిండి ఇచ్చే సంస్కారం ఈ నేలది. లాల్ బహదూర్ శాస్త్రి గారు వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. వార్ జరిగినప్పుడు పాకిస్తాన్ తో హీ వాంట్ ఎవ్రీవన్ టు గివ్ అప్ రైస్ ఫర్ half a day, one meal in a week or 1 day in a week, 1 day in a week.